ఎవరికో ఆకలేస్తున్నట్టుంది అంటున్నా. Yeah. ఆ, ఓకే అమ్మా. ఆ, కరెక్ట్ పోయిందా? ఇది కంటిన్యూ చేద్దామా? చేద్దామమ్మా. కంప్లీట్ చేసేసి వెళ్ళిపోతుంది. యా, సో ఇప్పుడు దీవ్ యు, ఆ, తర్వాత ఆ ఈ యాని విడదీసినాం అనమాట. షన్నులో ఉన్నటువంటి యకారం ఉంది కదా, యకారాన్ని అవును. విడదీస్తే యు ఆ. ఎందుకు విడదీసినాం అంటే ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి, అంగము, అంగం అదంత అంగం అని తెలియాలి కదా. అందులో కలిసి ఆ, ఉంటే అది కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు, మళ్ళీ అందుకని పక్కనే రాసినాం. అవునా? ఓకే. ఆ, సో ఇప్పుడు ఏమైంది, యా అనేది పరస్మైపది. ఎవరు ఇంకా రాలేదా అందరూ? ఓకే. అదంతా అంగం వరకు ఇది పెట్టండి అమ్మ బాక్స్. ఆ, మళ్ళా మునిగారు. ఇంకా కాలే చెప్తున్నాను. తర్వాత తర్వాత యా ఉంది. ఈ యా అనేది ఏంటి, సార్వధాతుక విధిలింగ ప్రత్యయం అది. అవునా? అవును. అవును. యాకి ఇయ్యు ఆదేశం రావాలని గుర్తుపెట్టుకోవాలి. అది రావాలి ఓకే అంటే ఏముండాలి? అమ్మా. అది రావాలి అంటే ఏముండాలి? ఇయ్యు రావాలి అంటే ఏముండాలి ఇక్కడ? యాసిట్లో యా మిగిలింది కదా. యాసి యాసుట్లో యా మిగిలింది కాబట్టి యాకు ఈ ఆదేశంగా తీసుకుంటాం కదమ్మా. ఎందుకు రావాలి? అది ఎట్లా ఎందుకు వస్తుంది? అతో ఏయా. కాదు, ఎందుకు వస్తుంది? అది ఎందుకు రావాలి? వాల్ప్రత్యం. అదే మీరు చెప్పిన సూత్రం కరెక్టే. అది ఇయ్యు ఆదేశం ఎందుకు రావాలి? అదంతంగంలో. ఉమ్. అదంతా అంగం. అదంతంగం ఉంటేనే వస్తుంది, లేకపోతే ఆ, రాదు. ఇదేంటిది, అదంత అంగం ఉంటేనే వస్తుంది ఇయ్యు ఆదేశము. ఈ ఓకే అంగంతో ఓకే డిపెండ్ అయి ఉన్నది ఇయ్యు. ఓకే ఓకే. ఓకేనా? ఈ అదంతాంగం లేదనుకోండి, ఒకవేళ అదంతాంగం లేదు, అప్పుడు ఇయ్యు ఆదేశం వస్తుందా? రాదు. రాదు. అది గుర్తుపెట్టుకోండి, అందుకే ఇది చాలా సార్లు చెప్తున్నాను నేను మీకు. అదంతంగం. ఓకే ఓకే. అదంతా అంగం ఉంటేనే ఈ ఆదేశం వస్తుంది. ఉమ్. ఏ సూత్రం ద్వారా? అతో ఏయ. అతో ఏయా. సో ఏయా. ఓకే. అతో ఏయ ఓహో. అనేది సూత్రం. అదంతంగం ఉన్నది కాబట్టి ఉమ్. ఇక్కడ యకారానికి ఈ ఈ వచ్చింది అంతే కదా. యా, దానికి యా అనేది ఏంటిది? యా అది యా. ఆ, యా అంటే మళ్ళీ ఏదో యా ఉండొద్దు. అది ఎలాంటి యా ఉండాలి? సార్వధాతుక విధిలింగ ప్రత్యయంలో ఉన్నటువంటి యానే ఉండాలి. అంతే. వేరేలాగా యా వస్తే చూడండి, అప్పుడు అట్లా రాదు. అంటే ఓకే. యా చుట్టూ నుంచి వచ్చిన యానే ఉండాలి. ఓకే యాసుడు చూడండి యా. ఉమ్. అది. ఓకేనా? ఓకే అమ్మా. అప్పుడే దాని స్థానంలో ఇయ్యు ఆదేశం వస్తుంది. ఓకే, ఈ ఇయ్యు వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఈ యకారము అది హల్తో కనిపిస్తుంది, అప్పుడు ఏం చేస్తాము? దాని పరంలో చూసుకుంటాం ఎవరున్నారని. పరంలో ఆ, ఎవరు? ఇదేంటిది ఇది? ఆ, ఎవరు వల్లి చూసుకోవాలి. ఆ, వాళ్ళు ఉంది. వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళ ప్రత్యాహారం ఉమ్, ఉంది కాబట్టి దానికి ఏం కావాలి? యకారానికి లోపం కావాలి. లోపం కావాలి. సో అప్పుడు ఏమైంది? దివ్య. ఎల్ ప్రత్యాహారం అంటే యకారం వదిలి అన్ని వ్యంజనాలు కదా అమ్మా. అవునండి. ఓకే. ప్లస్ యు ప్లస్ ఆ ప్లస్ ఈ యు. యాకి ఏమైపోయింది? యా. ఇయ్యు ఆదేశం ఎస్. వచ్చింది. తర్వాత స్. యా ప్లస్ యు ప్లస్ ఆ. ఓకే. సా. ఉమ్. ఇక్కడ ఈ యకారానికి లోపం కావాలి అంటే వల్ ప్రత్యాహారం ఉండాలి. ఇదేంటిది? వల్. వాళ్ళ ప్రత్యాహారం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? వకార యకారాలకి లోపం అవుతుంది. వకార యకారాలకి లోపం. వకార ఊయేలు ఉంటే యాన్స్ కారం. ఉంటే లోపం అవుతుంది. సో మన కండిషన్లో ఏముంది? యు ఉంది. ఇది లోపో వ్యోర్ బలి రాసుకోండి ఇక్కడ. లోపో ఎవరు లోప ఎవరు బలి. యోర్వా.
లోపో వ్యోర్వలి. ఈ సూత్రం ద్వారా ఏమైపోయింది? వకార యకారాలకి లోపం జరిగింది. లోపం. అంటే ఇక్కడ మనకేముంది? ఏదో ఒకటి కదా, యా ఉంది. ఎట్ ఏ టైం రెండు ఉండవు కదా, అవును చివరిగా రెండు ఎట్లుంటాయి కదా, ఏదో ఒకటే ఉంటది. అవునవును. ఏదో ఇక్కడ ఎకారం లోపం అయిపోయింది, ఓన్లీ ఈ మిగిలింది. అంతే కదా. సో నెక్స్ట్ స్టెప్ లో రాయండి. దీవ్ దివ్య దీవ్ య ఆ ప్లస్ ఈ ప్లస్ స్. ఓకేనా? ఓకే. ఏమైంది ఇక్కడ? ఆ ఈ కనిపిస్తున్నాయి. ఏ అవుతుంది. రాయండి. దీవ్ యు ఎస్. దివ్య దీవ్ ఏ ప్లస్ దీవ్ తర్వాత యు తర్వాత ఏ ప్లస్ స్. ఇంకా ఏం చేస్తారు ఇక్కడ? ఇప్పుడు సాకి విసర్గలు. ఆ తర్వాత ఇది ఇక్కడ రెండో స్టెప్ రెండులో కనిపిస్తుంది. ఏంటిది? కలపాలి. యా ఈ ప్లస్ ఏ ఏ దివ్య ఏ అవుతుంది. తర్వాత ఏంటిది? వకారం యకారం కనిపిస్తుంది. వీటిని ఏం చేస్తారు? దివ్ కలిపే ఏ ఏ దివ్య. చివరిగా ఉన్న సకారం ఏం కావాలి? విసర్గ కావాలి. అయిపోయింది. దివ్యే కరవసానే విసర్గ. కరవసానే విసర్జనీయ. ఉత్తమం. సదస్యోర్భు కరవసానయ ఇదేంటి? దేని వల్ల విసర్గ వచ్చింది? కరవసానయో. కరవసాన కరవసానయో విసర్జనీయ అనే సూత్రం కదా విసర్గ వచ్చింది. ఓకేనా? ఓకే అమ్మా. ఈ దివ్యే ఏంటి రూపం? అది మధ్యమ పురుష ఏకవచనం. మధ్యమ పురుష ఏకవచనం అంటే ఎవరు? నువ్వు నువ్వు దివ్య వెలగాలి, ప్రకాశించాలి. నువ్వు వెలగాలి. ప్రకాశించాలి. నువ్వు ఆడాలి, జూదం ఆడాలి. నువ్వు నువ్వు అదే సంతోషించాలి. వెలగాలి. అంటే 10 అర్థాలు చెప్పుకోవాలండి, అంతే కదా? అంతే అండి. 10 అర్థాలు రాసుకోండి మంచిగా ఒక దగ్గర. అప్పుడే అర్థమైంది. నువ్వు వెలగాలి, సంతోషించాలి, ప్రకాశించాలి, జూదం ఆడాలి, గర్వపడాలి. నువ్వు గర్వపడాలి. ఇప్పుడు ఈ సిద్ధి అంతా మీరు చేసేసారు. అప్పుడేంటి? గర్వపడాలి, నువ్వు నిద్రపోవాలి. నిద్రపోవాలి. గతి అంటే నడవాలి. నువ్వు నడవాలి. నువ్వు వెళ్ళాలి. వెళ్ళాలి రాసుకోండి. గతి వెళ్ళాలి. వెళ్ళాలి. ప్రకాశించాలి కూడా. ప్రకాశించాలి. అదేంటి? క్రీడ, విజిగీష. విజిగీష అంటే ఏంటి? నువ్వు విజయాన్ని సాధించాలి. వ్యవహారం చేయాలి. వ్యవహరించాలి. మంచిగా వ్యవహరించాలి అంటాం కదా. మంచిగానా చెడుగానా గానీ వ్యవహారం ఉండాలి. అంటే మంచి వ్యవహారం ఉండాలి ఇక్కడ. వ్యవహరించాలి. తర్వాత పదొచ్చాయా? అది 2, 3, 4, 5, 6, 7, సంతోషపడాలి కదా. 8 వచ్చినాయి. మోద అంటే సంతోషించాలి. సంతోషించాలి. సంతోషం అన్న సేమ్ అదే. నీవు వెలగాలి, సంతోషించాలి, జూదం ఆడాలి, నిద్రపోవాలి, విజయం పొందాలి, వ్యవహరించాలి, ప్రకాశించాలి. ప్రకాశించాలి. 10 రావాలి. క్రీడా విజిగీష. వ్యవహార, స్తుతించాలి.
నువ్వు ఆ, స్థుతి మోదం స్తుతించాలి. మోదం అంటే మోదం స్తుతి మోదం రాయాలి ఒకటి. రాయండి, స్థుతి రాయండి. మోదం అంటే అదే చెప్పుకున్నాం కదా, ప్రసన్నం, మోదం మదం సంతోషం. మదం ప్రసన్నం లేదా సంతోషం రాసేశారు. మద అంటే గర్వపడాలి. ఆ, గర్వపడే కథ వచ్చేసినాయి. ఇప్పుడు వచ్చినాయి. కాంతి ప్రకాశించాలి, నిద్రపోవాలి, ఉమ్, నడవాలి. నడవాలి. ఓకే ఇక అమ్మా. ఇవన్నీ ఒక్కసారి చెప్పగలగారు, టకటకటగా చెప్పేసేయండి అట్లా. అయితే అప్పుడు అది వచ్చేస్తుంది. ఒక్కసారి చెప్పండి, అది నువ్వు వెలగాలి అదంతా చెప్పండి ఒకసారి, ఇప్పుడు మీరు రాసిందంతా. రాసినామా? నువ్వు. నీవు ఉమ్, నీవు వెలగాలి, నువ్వు సంతోషించాలి, నువ్వు జూదమాడాలి, నువ్వు నిద్రపోవాలి, నువ్వు వెళ్ళాలి, నీవు విజయం సాధించాలి, నువ్వు వ్యవహరించాలి, నువ్వు ప్రకాశించాలి, నువ్వు స్తుతించాలి, నువ్వు గర్వపడాలి. ఉమ్. ఇక్కడ యా అదండి. ఈ అన్ని సందర్భాలలో మనం ఏం ఓకే. చెప్తాము, దీవ్యేహే. ఈ దీవి అన్నిటికీ ఏం చెప్తాం, దీవ్యేహే అంటే ఎన్ని అర్థాలు వచ్చేసినాయి అందులో. ఇక ఏ పని చేస్తే ఈ సందర్భాలలో దివ్ ధాతువును వాడచ్చు అన్నట్టు కదా. అవునండి, అవును. అమ్మా, తన గొప్ప ఉంది మరి. సో అన్నిటికీ ఒక్కొక్క దానికి రిలేషన్ లేకుండా ఉన్నాయి చూడండి. నడవాలి అవును. అన్నప్పుడు మరి ప్రకాశించడము కదా, అన్ని అట్లా అంటే ఒక్కదానికే మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. మల్టిపుల్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఉమ్. ఉమ్, అవును. అలా అన్నమాట. సరే, శాంతి పాఠం చెప్పుకుందామా? ఓకే అమ్మా, టైం కూడా అవుతుంది. ఆ, అయిపోయింది. అయిపోయింది. ఇవాళ మునిగారు అల్లా. ఆహా. ఎందుకంటే ఇంకా నడుస్తుందో ఇంకా ఇంకా ఏమైనా చెప్తారేమో చెప్పి ఆలోచిస్తున్నామ్మా. ఓకే. ఓకే. ఉమ్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. అందరికీ నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే, సో ఇప్పుడు శుభోదయం. యా సో ఇక్కడ ఇది ముని గారు